హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ చీజీ ఎగ్ మ్యాగీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని వేసుకొని స్క్రాంబుల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకో 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ని పొడి పొడిగా చేసుకుందాం. ఇలా పొడి అయిన ఎగ్స్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పెప్పర్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఎగ్ పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక దీన్ని ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకుందాం. ఒక ప్యాన్లో ఒక 100 గ్రామ్స్ వరకు బటర్ యాడ్ చేసుకొని అందులో గార్లిక్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10-12 గార్లిక్ ముక్కలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఈ ఎల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తగా అయ్యాక ఒక కప్ అంత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసుకుందాం. క్యాబేజ్ క్యాప్సికమ్ కొంచెం నూనెలో మగ్గాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఓ కప్పు క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్ అంతా పీస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా నూనెలో వేగాక ఒక టమాటాని సన్నగా తరిగి ఈ పోపులో యాడ్ చేసుకుందాం. తొందరగా వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ప్యాక్ మ్యాగీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాక ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న మ్యాగీ పొడులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక ఒక్కో ప్యాక్కి ఒక్కో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల నీళ్ళు తొందరగా మరుగుతాయి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న మ్యాగీని యాడ్ చేసుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మ్యాగీ కొంచెం ఉడికాక దీనిపైన చీజ్ స్లైసులు వేసుకోవాలి. ఈ స్లైసులు మొత్తం కరిగేటట్టు బాగా కలుపుకోవాలి. చీజ్ అంతా కరిగాక స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత చీజ్ ఎక్కువగా ఇష్టపడేవారు పైనుంచి కూడా చీజ్ టాపింగ్ చేసుకోవచ్చు. చీజ్ వేసుకున్న తర్వాత ఓ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల చీజ్ బాగా మెల్ట్ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే చీజీ ఎగ్ మ్యాగీ రెడీ అయింది.
వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఏకే కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.